సంక్రాంతి. సంక్రాంతి అంటే మూవీస్ ఫెస్టివల్ అనమాట. అందరూ మూవీస్కి వెళ్ళిపోతారు. ఫ్యామిలీ వెళ్ళిపోతారు కాబట్టి అది పెద్ద పండగ. ఈసారి సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మనశంకర వరప్రసాద్, రాజా సాబ్, నేనే అనగనగా ఒక రాజు, భరత మహాశైలకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి. ఇన్ని రిలీజెస్ మధ్యలో హిట్ అయినవి ఉన్నాయి, హిట్ కాని ఉన్నాయి, కలెక్షన్స్ వచ్చినవి ఉన్నాయి. కలెక్షన్స్ వేటికి రాలేదని నేను చెప్పను, అన్నిటికీ కలెక్షన్స్ వచ్చాయి. సో మనం రో వైస్కి వెళ్ళిపోదాం. నా ఫస్ట్ నచ్చిందైతే మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. మూవీ నేమ్ చెప్పడానికే 3 seconds ఎగిరిపోయిందనమాట. ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ అనమాట. డివోర్స్ అయిన హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళిద్దరు ఎలా కలిశారు, అసలు ఏమేం జరిగింది అంతా ఉండి. దీంట్లో మళ్ళీ మన వెంకీ గౌడ అలియాస్ వెంకటేష్ గారు పాత్ర ఏంటి, ఇదంతా ఉండిద్ది అనమాట. ఫస్ట్ హాఫ్ థరోలీ నేను ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్ అనేది అందరికీ నచ్చింది, కానీ సెకండ్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. నాకైతే నచ్చింది. సో మన సెకండ్ దానికి వెళ్ళిపోతే అనగనగా ఒక రాజు. ప్లాట్ చాలా సింపుల్, కానీ వీళ్ళైతే చాలా బ్యాడ్ ప్రెజెంటేషన్ చేశారు. యాక్చువల్గా అనగనగా రాజుకి నారి నారి నడుమ మురారి చాలా కాంపిటీషన్ ఉందన్నమాట. ఈ రెండిట్లో సెకండ్ ప్లేస్ ఏం పెడతామని నేను చాలా ఆలోచించాను, మైండ్ పోయింది చెప్పాలంటే. ఫైనల్గా అనగనగా రాజుని పిక్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే మూవీ వేరు, ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక ప్లాట్ ఉండిద్ది అనమాట. అసలు నేనేం చెప్పను, మీరు ట్రైలర్ చూసారా, మీకు నచ్చిందా, అయితే వెళ్ళిపోండి. నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది, నేను అందుకే మూవీకి వెళ్ళాను. 1 man షో అనమాట మన నవీన్ అన్నది. మీకు నవీన్ పోలిశెట్టి కామెడీ ఇష్టమైతే మీకు మూవీ నచ్చిద్ది. ఫస్ట్ హాఫ్ పిచ్చ తోపు ఉండిద్ది అనమాట. ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ఏదో అనిపించింది, బట్ పర్లేదు. లాస్ట్లో ఒక 20 minutes 10 minutes అలా కొంచెం ఎమోషనల్ టచ్ ఉండిద్ది. మిగతాదంతా ఎంజాయ్ చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నవీన్కి, అది ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేది అనమాట. అంతగా ఏమి ఉండదు. సో మన థర్డ్ ప్లేస్ విషయానికి వచ్చేస్తే నారి నారి నడుమ మురారి. మూవీ నాకు నచ్చింది, నిజంగా బాగుంది. ఒక పాట బాగుండిద్ది. కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట, పడి నవ్వుకుంటాం మనం. వెన్నెల కిషోర్ కామెడీ తోపు ఉండిద్ది దీంట్లో. మన శర్వానంద్ అయితే ఎప్పుడైతే సంక్రాంతికి వస్తాడో అప్పుడు హిట్ కొట్టేస్తున్నాడు. సో నాకైతే నచ్చిందనమాట నారి నారి నడుమ మురారి. దీనికి కలెక్షన్స్ దెబ్బ పడవచ్చు. మనశంకర వరప్రసాద్ మూవీ ఉంది కాబట్టి 2 weeks ఈజీగా మనశంకర వరప్రసాద్కి డోకానే ఉండదు. మిగతా సినిమాలు నాకు తెలిసి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి అనగనగా ఒక రాజుకైతే ఇస్తున్నారు. సో మన 4th ప్లేస్ రాజా సాబ్. నేను 2 times చూశాను. అసలు ఎందుకు ఇది 4th ప్లేస్ అని మీలో చాలామంది అడగచ్చు. ఏంటి జస్ట్ 4th ప్లేస్ అని చాలామంది అడగచ్చు. నేను క్లియర్గా చెప్తాను, ఇది 4th ప్లేస్. ఎందుకంటే నేను ఫస్ట్ డే మూవీ చూశాను, నాకు పర్లేదు అనిపించింది. రివ్యూస్లో చెప్పినట్టు చెత్తగా అలా ఏమనిపించలేదు. దానికి రీజన్ ఉంది, పెద్ద రాజా సాబ్ లేడు. కానీ నేనేమనుకున్నానంటే ఇట్స్ ఓకే, అదొక్కటి తీసేస్తే మూవీ బాగానే ఉంది. యాడ్ చేసిన తర్వాత కూడా నేను వెళ్ళాను. మూవీ కలెక్షన్స్కి అసలు డిజర్వే కాదు. ప్రభాస్ యావరేజ్ మూవీ అంటే మినిమం హిట్ అయినా అవ్వాలి. ఇక్కడ డైరెక్టర్ మిగతా కమెడియన్స్ చేసిన ఓవర్ యాక్షన్కి మొత్తం బిడిసికొట్టిందనమాట. సీన్స్ యాడ్ చేసిన తర్వాత మూవీ అయితే బాగుంది, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సో ఇది నా 4th ప్లేస్. ఇంకా లాస్ట్ ప్లేస్ విషయానికి వచ్చేస్తే భర్త మహాశైలకు విజ్ఞప్తి. నోటెడ్ పాయింట్స్ బాగుంటాయి. ఆ టైంలో వెళ్ళి థియేటర్లో కూర్చోండి, నిజం చెప్తున్నాను. మిగతాదంతా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు టీవీలో పెట్టుకొని చూసుకోండి. నాకు నిజం చెప్తున్నాను, నాకు పాటలు ఎక్కలేదు భయ్యా, నాకు పాటలు ఎక్కలేదు. అక్కడే సగం ఇంట్రెస్ట్ పోయింది. ఒక్క పాటే బాగుంది, వామో వాయో సాంగ్ బాగుంది అంతే. మిగతాదంతా ఓవర్ యాక్షన్ ఉండిద్ది అనమాట కొంచెం మూవీలో, అది మనం తట్టుకోలేము. కామెడీ బాగుంది. సంక్రాంతికి కామెడీ కోసం అయితే ఈ మూవీ అయితే నేనైతే ప్రిఫర్ చేయను.
కొంచెం ఎక్కువైంది కదా, ఎలా అనుకుంటే వెళ్ళండి, మూవీ పర్లేదు. ఇప్పుడు హై కాంపిటీషన్లో ఈ మూవీ కొంచెం వెనకాలకు వచ్చేసింది అంతే. నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్న విషయం అయితే ఒకటే, రాజాసాబ్ అయితే 4th ప్లేస్ అయితే డిజర్వ్ కాదు. అండ్ ఇవి మా ఒపీనియన్స్ మాత్రమే, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి.